ఈ భూమి మీద ప్రతి ఆలయానికి ఒక్కో విచిత్రమైన చరిత్ర ఉంటుంది. అలాంటి ఆలయాల్లో ఒడిశాలోని కోనార్క్ సూర్య దేవాలయం ఒకటి. ఎప్పుడో 700 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయంలో నేటికి ఎలాంటి పూజలు జరగవు. ఈ భూమి మీద ప్రజలకు సాక్షాత్తు ప్రత్యక్ష దైవమైన సూర్యుడి ఆలయంలో పూజలు జరగకపోవడం ఏంటి? అసలు ఈ ఆలయం వెనుకున్న మిస్టరీ ఏంటి? ఒడిశాలోని పూరీ క్షేత్రానికి 85 కిలోమీటర్ల దూరంలో కోనార్క్ ప్రాంతంలో ఈ సూర్య దేవాలయం ఉంది. 13వ శతాబ్దంలో తూర్పు గంగా వంశానికి చెందిన నరసింహదేవుడు అనే రాజు దీన్ని నిర్మింపజేశాడు. సరిగ్గా చెప్పాలంటే ఆలయ నిర్మాణం 1236లో మొదలు కాగా 1264 చివరికి పూర్తయింది. ఈ ఆలయాన్ని పూర్తిగా నల్లటి గ్రానైట్ బండలతో నిర్మించారు. ఈ ఆలయాన్ని నిర్మించిన విధానమే ఓ విచిత్రం. సూర్యుడు ఎలా అయితే రథంలో ప్రయాణిస్తూ ఉంటాడో సరిగ్గా అలాగే రథమాకారంలోనే ఈ ఆలయాన్ని నిర్మించారు. రథమాకారంలో ఉండే ఈ ఆలయాన్ని 7 బలమైన అశ్వాలు లాగుతున్నట్లు ఉంటుంది. అలాగే రథానికున్నట్లు 12 జతలు అంటే 24 చక్రాలు కూడా ఈ ఆలయానికి ఉంటాయి. ఈ 24 చక్రాలు రోజులోని 24 గంటలకు ప్రతీకగా చెబుతారు. రథ చక్రాలు అశ్వాలే కాదు, ఈ ఆలయ నిర్మాణంలో ఇంకా ఎన్నో అద్భుతాలున్నాయి. ఆలయంపై పద్మము, కలశం అద్భుతంగా చెక్కబడి ఉంటాయి. ఈ ఆలయం ఉన్న ప్రాంతంలోని సముద్రం ఇసుక బంగారు రంగులో ఉంటుంది. ఆలయ చక్రాలపై పడే సూర్యకిరణాల ఆధారంగా టైం ఎంత అవుతుందో స్థానికులు చెప్పగలరు. అంతేకాకుండా ఖజురహో ఆలయంపై ఉన్నట్లుగా ఇక్కడ కూడా శృంగారానికి సంబంధించిన శిల్పాలు ఉంటాయి. అలాగే ఆలయాన్ని సందర్శించే వీక్షకులను ఆకట్టుకునే కొన్ని ఆసక్తికర విషయాలను గమనిస్తే ఈ ఆలయాన్ని బ్లాక్ గ్రానైట్తో నిర్మించారు. సూర్యుడు ఉదయించేటప్పుడు వచ్చే కిరణాలు ఇక్కడున్న మూల విరాట్పై పడతాయి. ఈ ఆలయాన్ని సూర్యుని రథం ఆకారంలో నిర్మించారు. సూర్యరశ్మిలోని 7 వర్ణాలకు ప్రతీకగా ఇక్కడ మనకి 7 గుర్రాలు కనిపిస్తాయి. ఇక్కడ మొత్తం 24 రథ చక్రాలు ఉంటాయి. రోజులో 24 గంటలకు ప్రతీకగా వీటిని చూస్తారు. ఇక్కడున్న రథ చక్రాలు సన్ డయల్స్ గా పనిచేస్తాయి. ఆలయం గర్భగుడి పైకప్పులో సుమారు 52 టన్నుల బరువైన అయస్కాంతాన్ని ఉంచి ఇక్కడున్న మూల విరాట్ను ఇనుముతో తయారు చేసి సూర్య భగవానుడిని గాలిలో తేలేలా చేశారు. ఇక అప్పట్లో మన దేశానికి వచ్చిన కొందరు విదేశీ నావికులు ఈ ఆలయంలో ఉన్న అయస్కాంతం ప్రభావం వల్లనే సముద్రంలో ప్రయాణించే ఓడలు, నావికా వ్యవస్థ పనిచేయడం లేదని భావించిన వారు ఈ ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు చరిత్ర చెబుతుంది. ఈ ప్రాంతానికి కోనార్క్ అనే పేరు ఎలా వచ్చింది అనే దానిపై స్థానికంగా ప్రచారంలో ఉన్న కథలను చూద్దాం. మొదటి కథ ప్రకారం సూర్యుడు ఆర్కుడు అనే రాక్షసుణ్ణి ఈ ప్రాంతంలో సంహరించాడు. అలాగే ఒడిశాలో ఉన్న 5 పుణ్యక్షేత్రాల కోణంలో సూర్యుడు వెలసిన ప్రదేశం కనుక ఈ ప్రాంతానికి కోనార్క్ అనే పేరు వచ్చిందని అంటారు. ఈ ఆలయ గొప్పతనం తెలియజేసే విధంగా పురాణాల ప్రస్తావన ఉన్న ఓ కథను ఇప్పుడు చూద్దాం. జాంబవతి కుమారుడైన సాంబుడు చాలా అందగాడు. దీంతో ఆయనకు గర్వం ఎక్కువైంది. అందువల్లనే సాంబుడు ఒకానొక సమయంలో నారద మహర్షిని అవమానించాడు. సాంబుడు గర్వాన్ని అణచడానికి నారద మహర్షి ఒక ఉపాయం ఆలోచించాడు. అందులో భాగంగా నారద మహర్షి సాంబుడిని అంతఃపురం ఆడవాళ్లు స్నానమాచరించే ప్రదేశానికి తీసుకువెళ్లాడు. సాంబుడు అక్కడున్న ఆడవారితో తప్పుగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు వెంటనే అక్కడికి చేరుకుని సాంబుడిని కుష్టివాడైపోమ్మని శపించాడు. తన తప్పు తెలుసుకున్న సాంబుడు శాప విమోచన మార్గం అడగగా కృష్ణుడు ప్రస్తుత కోనార్క్ సూర్య దేవాలయం ఉన్న ప్రాంతంలో సూర్యుడి గురించి తపస్సు చేయమని చెప్పాడు. దీంతో సాంబుడు ఈ క్షేత్రంలో చంద్రభాగంలో ఉన్న నదిలో స్నానమాచరించి సూర్యుడి గురించి 12 ఏళ్లు తపస్సు చేసి శాప విమోచనం పొందాడు. ఆ సమయంలో అతడికి సూర్యుడి విగ్రహం ఒకటి సముద్రంలో లభించిందని, ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి మొదట ఇక్కడ ఆలయ నిర్మాణం సాంబుడే చేపట్టాడని స్థానికంగా కథలున్నాయి. అయితే ఈ విగ్రహం ఆ తర్వాత కాలంలో కనిపించకుండా పోయిందని,
ఇప్పుడున్న విగ్రహం సాంబుడు ప్రతిష్ఠించిన విగ్రహం కాదని చెబుతారు. ఇంతటి అద్భుతమైన ఆలయంలో పూజాధికాలు లేకపోవడం అందరికీ విచిత్రమే అని చెప్పాలి. అయితే దాని వెనుక స్థానికంగా రకరకాల కథలున్నాయి. అందులో ప్రధానమైనది ఈ ఆలయ గోపురం నిర్మాణం సమయంలో ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడనే కథ బాగా ప్రాశస్త్యంలో ఉంది. ఈ కథ ప్రకారం నరసింహదేవుడు ఆలయ నిర్మాణం సమయంలో ఆలయ గోపురంపై అత్యంత శక్తివంతమైన అయస్కాంతాన్ని ఉంచాలని పనివారికి ఆదేశించాడు. కానీ అది పనివారి వల్ల సాధ్యం కాలేదు. దీంతో ఆగ్రహించిన సాంబదేవుడు ఓ రోజు పనివారందరినీ పిలిచి ఎట్టి పరిస్థితుల్లోనూ తెల్లవారేలోగా ఆలయ గోపురంపై ఆ అయస్కాంతం ఉండాలని, లేకపోతే అందరికీ మరణశిక్ష విధిస్తానని చెప్పాడట. ఇది విని పనివారంతా భయపడి వణికిపోయారు. అప్పుడే అక్కడికొచ్చిన ప్రధాన శిల్పకారుడు విసు మహారాణా కొడుకు ధర్మపధో ఈ విషయం తెలిసి తాను ఆ అయస్కాంతాన్ని పైన ఏర్పాటు చేస్తానని భరోసా ఇస్తాడు. చిన్నప్పటి నుంచి తండ్రిని చూస్తూ ఆయన కళను నేర్చుకున్న ధర్మపధో సునాయాసంగా అయస్కాంతం స్థాపించాడు. ఇది చూసి విసు మహారాణా ఎంతో సంతోషించాడు. కానీ మిగిలిన శిల్పకారులు మాత్రం మనం ఎన్ని రోజులు చెయ్యలేనిది ఓ చిన్నపిల్లవాడు చేశాడంటే మహారాజు మనందరినీ చంపేస్తాడు, ఆలోచించు అని లేనిపోనివి చెప్పాడు. దీంతో విసు మహారాణా ఆలోచనలో పడ్డాడు. ఇది తెలిసిన ధర్మపధో వెంటనే ఆలయం వెనక్కి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మర్నాడు నరసింహదేవుడు ఆలయం వద్దకు చేరుకుని అయస్కాంత ప్రతిష్టాపన పూర్తి కావడంతో సంతోషించాడు. కానీ కొద్ది రోజులకే ఆయనకు ధర్మపధో మరణం గురించి తెలిసి ఆలయ నిర్మాణాన్ని నిలిపివేశారట. ఇక్కడ పూజలు చేయడాన్ని కూడా నిషేధించారట. అలా అప్పటి నుంచి ఈ ఆలయంలో పూజలు లేకుండా పోయాయని చెబుతుంటారు. అయితే ఈ ఆలయంలో ఇప్పటికీ మూల విరాట్టుకు పూజలు జరగవు. కానీ ప్రతి ఏటా రథసప్తమి నాడు మాత్రం స్థానికులంతా ఇక్కడకు చేరుకుని వేడుకలు చేసుకుంటారు. ఇది కోణార్క్ సూర్య దేవాలయం వెనుకున్న మిస్టరీ. ఈ ఆలయానికి 1984లో యునెస్కో నుంచి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు లభించింది. అలాగే కొన్నాళ్ల పాటు ప్రపంచంలోని 7 వింతల్లో ఒకటిగా కూడా ఈ ఆలయం ఉంది. అయితే ఈ ఆలయంలోని అద్భుతాలను గురించి అనేక దేశాల శాస్త్రవేత్తలు వీటి కథ వెనుక ఉన్న రహస్యాలను ఛేదించడానికి కోణార్క్ ఆలయంపై ఎన్నో పరిశోధనలు చేశారు. ఎన్నో ఏళ్ల పాటు అధ్యయనాలు చేశారు. కానీ ఇప్పటికీ ఆలయ విశిష్టతను పూర్తిగా అంచనా వేయడంలో మాత్రం వాళ్ళు విఫలమవుతూనే వస్తున్నారు.